కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులైన మన మెండపేట నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు వేగుల జోసిరారు అంటేనే డెవలప్మెంట్. మన నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా సరే 20 సంవత్సరాలు అంటే 4 సార్లు మన ప్రజలు బడుగు వర్గాలు నిరుపేదలు అందరూ కలిపి కావాలని ప్రతిసారి కూడా గెలిపించడం జరిగింది. మన 24లో కూడా అంటే 3 సార్లు హ్యాట్రిక్ సాధించినా సరే 4వ సార్లు మన జిల్లాలోనే మన వేగుల జోసిరారు వచ్చిందంటే నిరుపేదల బడుగు వర్గాల పేదల సన్నిధి మాట మన జోసిరారు మనందరూ తెలిసిన. అలాగే నిన్నే మన తెలుగుదేశం పార్టీ మన ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ 6వ దినోత్సవం 44 సంవత్సరాలు అయింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి శ్రీ తారక రామారావు గారు ఆ రోజు 82లో మార్చి 29న స్థాపించడం జరిగింది. ఆ పార్టీ ఎవరో పుట్టిందంటే నిరుపేదల బడి వర్గాల ఆశా జ్యోతిలో నిలబడ్డది తెలుగుదేశం పార్టీ. బడి వర్గాల ఆశ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా నిరుపేదల బడి వర్గాలు ఆ పార్టీని గెలిపిస్తూనే ఉన్నాం. మనం 4 సార్లు కూడా మన చంద్రబాబు నాయుడు గారు 1995లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు సర్పంచ్ గారు ద్వారకుడు ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రారంభించడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే జన్మభూమి కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు యాగం చేస్తారు. అది ముఖ్యమైన కార్యక్రమం. ప్రజల వద్దకు పాలన ఉంటుంది. జన్మభూమి కార్యక్రమం అంటే ఆ రోజున గ్రావెల్ రోడ్లు కార్ రోడ్లు అంటే పెద్ద గొప్ప పల్లెటూరులో. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జన్మభూమి కార్యక్రమంలో 50%, 30% పెట్టి ఎవరైనా సరే గొప్పోళ్ళు దానకర్ణులు ఎవరైనా సరే ఎన్ఆర్లే కానీ ఎవరైనా ఉంటే 30% కడితే ₹1,00,000 రోడ్లు వేసేవారు. ఆ 95 కాడించే మన గ్రామంలో 10 కూడా సిమెంట్ రోడ్డు రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటి 95లో చంద్రబాబు నాయుడు కాడించే మన పల్లెలు సిమెంట్ రోడ్లు ఏర్పడినాయంటే ఆ రోజు నుంచి కూడా ఎస్సీలు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, బడుగు వర్గాలకు కానివ్వండి ఎప్పుడైనా ఎవరైనా లబ్ధి పొందారంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే కావాలని ఆలోచించుకోండి. నిరుపేదలు చదువుకోవాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, చదువుకోవాలన్నా ఇప్పుడు ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు చదువుతారంటే కారణం ఆ రోజున చదివితేనే ఎవరైనా సరే భవిష్యత్తు ఉంటుందని చెప్పిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేసుకోరు. ఈయన భవిష్యత్తు సృష్టిస్తాడు. ఈయన ఎప్పుడెక్కినా సరే ప్రజలు రాబోయే రోజుల్లో 40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఆ కుటుంబం, ఆ రాష్ట్రం డెవలప్మెంట్ ఆలోచనలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆలోచనలోనే 95లో ఎక్కిన తర్వాత కూడా ఆ రోజునే కాంగ్రెస్ వాళ్ళు యాడ్ చేసేవారు. ఈ హైటెక్ సీఎం 3 పెడతా లేకపోతే ఏంటి డెవలప్మెంట్ అవుతుంది అనేవారు. కానీ ఆయన ఆలోచన ఈ రోజున నిరుపేద కుటుంబంలో కానీ, బడుగు కుటుంబంలో కానీ ఒక ఇంటిలో ఇంజనీర్ ఉన్నాడు, బ్రహ్మాండంగా కార్లో తిరుగుతున్నాడంటే కారణం చంద్రబాబు నాయుడు గారే. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకూడదు. అందుకనే ఈరోజు చదువుకోవాలంటే ప్రతి ఒక్కరు 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ దాకా ఆగిపోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రతి మీటింగ్లోనూ ప్రతి అధికారులు కూడా ప్రతి నిరుపేద కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆలోచన పెట్టి ఈ రోజు ప్రతి కుటుంబంలో కూడా 2-3 చదువుకున్నోడు ఉండటం కారణం కూడా చంద్రబాబు నాయుడే. మన రాష్ట్రం డెవలప్మెంట్ అయిందంటే చూడండి, ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తారు, స్వలాభంగా సంపాదించుకుంటారు. కానీ ఇతను ఇండియాలోనే మన ద్వారపూర్ ఆంధ్రానే ఒక 23 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అంటే సీఎం. ఎవరు సీఎం అయినా సరే ఇండియాలో ఎక్కడికైనా సరే ఎప్పుడు మర్చిపోలేదు. ఏ ఇండియాలో ఏ నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు సీఎం
మీకు స్కూల్ డ్రెస్సులు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానివ్వండి, మంచి మంచి క్వాలిటీ ఉన్న భోజనం, మంచి క్వాలిటీ ఉన్న బట్టలు, అలాగే పుస్తకాలు, బ్యాగు, షూలు అన్నీ కూడా చదువుకోమన్నాడు. ఇప్పుడు ఎస్ఐ ఉన్నారు, 10th క్లాస్ అయితే మానేసుకోరు. కానీ చంద్రబాబు నాయుడు ధైర్యం పెడితే ఇతర దేశాల్లో కూడా చదువుకొని కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుని ఆ కుటుంబాలను కూడా గౌరవంగా ఈ రోజులు బతుకుతున్నారు. కాబట్టి ఈ ప్రీపోల్లో ఎంత లక్షలు ఖర్చు పెట్టి కొన్ని కుటుంబాలు పోయేసిన ఈ వ్యక్తులందరికీ ఈ సభలో అందరూ కొట్టాలి తప్పదు. కొంతమంది కొట్టారు. అలాగే ఈ మూడు రాష్ట్రంలో గురించి ఈ పత్రాలు వచ్చిన 16 మందిలో సన్మానం చేయడానికి నిర్ణయించారు ఎమ్మెల్యేలు గట్రా. అలాగే ఈ 16 మందిలో మా ద్వారకుండా 3 పేర్లతో మాకు చాలా గర్వంగా ఉంది. ఈ సభలో 16 మందిలో ఈ నియోజకవర్గంలో 3 మా ద్వారకుండా ఉన్నారు. అలాగే మా డాక్టర్ గారు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు కృష్ణ గారు, అలాగే పుల్లయ్య గారు, అలాగే మాకు ద్వారపూడి డెవలప్మెంట్ పరిగెత్తా ఉండదు. మా జ్యోతులు 24 దిగిన తర్వాత ఈ రోజుని బడుగు వర్గాలు ఎక్కడ ఉన్నాయి, ఎస్సీలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ 38 రోడ్లు వేసానికి అన్నట్టు అంటే శాంతి భద్రతలో ఉండి, డెవలప్మెంట్ ఉండి, మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఇలాంటి నాయకుడు ఉండాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు నిలబడతానికి మీకేంటే బాధ రోజు ఎలక్షన్లు. అలాగే ఈ జిల్లాలో అందరూ కూడా 50